వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. పహల్గాంలో మొత్తమడిగి అమాయకులపై ఉగ్రదాడికి పాల్పడిన ఘటనపై ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి మానవత్వహీత చర్యలకు పాల్పడిన ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం గుణపాఠం నేర్పాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. శాంతి పరిరక్షణ కోసం దేశంలో మత సామరస్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. की मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहाँ पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, हम उन तमाम फैमिली के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतियाब हो। दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को, नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी इतनी कामयाब हो रही नहीं हो रही है। चौथी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज़्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहाँ पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से ज़रूर आए हैं और वहाँ से आकर यहाँ पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाक़या है ये, बल्कि ये मैसेकर है और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें, डिटरेंस पॉलिसी को अपने देखें और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते हैं कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा और एमआईएम पार्टी उन तमाम ख़ानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जानें गई हैं और जो ज़ख्मी हैं हम ये मुतालबा करते हैं, डिमांड करते हैं कि जल्द से जल्द उनको जो भी वहाँ पर तिबी इमदाद या मेडिकल फैसिलिटी ज़रूरत है उनको पहुँचाई जाए। और ये कंडेमनेबल इंसिडेंट है, इसमें कश्मीर में टूरिज़्म इंडस्ट्री को बहुत बड़ा इससे नुकसान पहुँचाने की कोशिश की जा रही है और ये टेररिस्ट जो आए हैं पड़ोसी मुल्क से, इनका एक ही मकसद है कि टेरर फैलाया जाए, मासूम लोगों की जान ली जाए और ये इनका एक तरीके से वहाँ से आना यहाँ पर हमारी सरजमीन पर और आकर కశ్మీర్లో అమాయకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్లో బీజేపీ నాయకులు బహిరంగ నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పాల్గొన్నారు. దేశ భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అమాయక ప్రజలపై దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. మతం పేరుతో హింస సృష్టించాలనే కుట్రలను దేశ ప్రజలు ఓర్చుకోరని, దీనిపై దేశం మొత్తం ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 3 తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుసూదన్ రావు, హైదరాబాద్ కు చెందిన ఐబీ ఆఫీసర్ మనీష్ రంజన్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల మతం ఏమిటని అడిగి వారి కుటుంబాల సమక్షంలోనే హత్యలు చేసిన ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మృతుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. కేంద్రం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లగచర్లలో రైతులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదికలో వెల్లడి. ఈ అమానుష చర్యలకు బాధ్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సొంత నియోజకవర్గంలోని రైతులను ఈ స్థాయిలో కొట్టించడం చూస్తే రేవంత్ రెడ్డికి సిగ్గు గౌరవమూ లేదు, నిజంగా ఇజ్జత్తుంటే ఇప్పటికీ రాజీనామా చేసేవాడని వ్యాఖ్యానించారు. రైతుల పక్షాన నిలబడి ధైర్యం లేకుండా వ్యవహరించిన రేవంత్ ప్రభుత్వాన్ని తక్షణమే నిర్బంధించాలని డిమాండ్ చేశారు. 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మీకోసం మా వంతుగా ఉడతా భక్తిగా మీరు మాకు మా కష్టంలో అండగున్నారు, మీ కష్టంలో మేముంటామని చెప్పి పొద్దున్నే వచ్చి తలా 1000 రూపాయలు వేసుకొని 1 లక్ష రూపాయల చెక్కు నా చేతికిచ్చి ఇది మా తరపున మీ పార్టీకి
ఒక విరాళంగా ఇస్తున్నాం అని చెప్పి పొద్దున వచ్చినప్పుడు నిజంగా గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. 40 మందిని రైతులను, అందులో గిరిజనులున్నారు, ఎస్సీలున్నారు, బీసీలున్నారు, అందరూ ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. 40 మందిని జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి, ఒక మనిషి ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవదలు చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలు చేసి, ఆఖరికి హిరియా నాయక్కు ఛాతీల నొప్పి వస్తుంది, గుండె నొప్పేమో సార్ అంటే పశువును గుంజుకపోయినట్టు బేడీలేసి తీసుకుపోయి ఆఖరికి మంచం మీద కూడా, నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించింది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పడ్డ బాధ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, భర్తలేమో కేసుల భయానికి అటు ఇటు చెల్లా చెదురైనరు. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చిన కేసులు. పాపం వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి దారుణాతి దారుణంగా, కిరాతకంగా, నికృష్టమైన పనులు, మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు వాళ్లను మొలెస్ట్ చేసినారు, అసభ్యంగా ముట్టినారు. అసభ్యంగా ఆడకూతుర్ల మీద, సొంత చెల్లెళ్ళు, సొంత కుటుంబ సభ్యులు, ఆడపిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కు లేనోళ్ళు కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం, తాకకూడని చోట తాకడం, నికృష్టంగా కామాంధుల మాదిరిగా ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు. ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి, మా నాయకుడు, మా సోదరుడు నరేందర్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నాడు, ఆయన కూడా 37 రోజులు జైల్లో పెట్టింది. గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే, ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి మాట ఇచ్చిన అందులో ప్రెగ్నెంట్ మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాని బ్యాంకులను మోసం చేసి అబ్బోలు ఎక్కొట్టారు. ఆయనపై ఆస్తుల సీజ్ వరకు జరిగింది నిజం. ఇప్పుడు తను ఒరికిపోతున్న పేరు నిలబెట్టుకోవడానికే ఎంపీ కితాలి శివనాథ్పై అసూయతో ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టమే గాక వ్యక్తిగత దుయ్యబాట్లు కూడా నైతికంగా సమర్థించదగినవి కావని పేర్కొన్నారు. పార్టీకి భిన్నంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బోండా ఉమా హెచ్చరించారు. లేని సంబంధాలు చిన్నీకి కంపెనీకి అంటగడతారు. ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కంపెనీ పెడతాం కోసం ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి, ప్రభుత్వం నిబంధనల మేరకు కేటాయిస్తే భూముల్ని, దాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిందీకి అంటగట్టినటువంటి మూర్ఖుడు కేశినేని నాని. ఎందుకంటే విజయవాడలో ఇతను కబ్జాలు చేసి, ఇతను సొంత పాత బస్టాండ్ ఎదురుగుండా సొంత ఆఫీసు పక్కన సుబ్బారావు సైట్ కబ్జా చేశాడు. అవతల పక్కన సొంత సామాజిక వర్గం సైట్ని కబ్జా చేయకపోతే వాళ్ళు తిరగబడ్డారు. నిడమానూరులో ఈ ఇంటి పక్కన స్థలం, దాన్ని కబ్జా చేయకపోతే అమెరికా నుంచి వాళ్ళు వచ్చి సొంత బంధువులైంది వాళ్ళు తిరగబడ్డారు. ఇవాళ విజయవాడ నగరంలో ఇతనుకున్న ప్రతి ఆస్తి బ్యాంకుల్లో అప్పుల్లో సీజ్ అయిపోయి ఉంది. జేడ్ హోటల్స్ కానీ, ఆ హోటల్స్ బ్యాంకు అప్పు ఎక్కొడటానికి అగ్రిమెంట్లు మార్చి, లీజ్ అగ్రిమెంట్లు పుట్టించి కనబడకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి కేశినేని నాని. ఇవాళ ఎక్కడ కనబడితే అక్కడ చొక్కా పట్టుకొని నిలదీయడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఒకేపు శ్రీరామ్ చిట్ ఫండ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఒకవైపు ఎంప్లాయీస్ కి జీతాలకు ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆఖరికి సొంత కార్లు ఫైనాన్స్ లో ఉండి దాచుకొని తిరుగుతున్నాడు. ఇది కాకుండా దొంగ నెంబరు పెట్టి శ్రీరామ్ ఫైనాన్స్ బస్సులను అమ్మేసినట్లు ఇతను కోసం ఆళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇన్ని రకాలుగా బ్యాంకుల్ని, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ని, అలాగే కబ్జాల్లో పక్క స్థలం వాళ్ళని, సొంత బంధువుల్ని, సొంత సామాజిక వర్గాల్ని
ఎందరిని విజయవాడలో మోసం చేసి కనపడకుండా హైదరాబాద్ లో దాక్కున్నటువంటి కేశినేని నాని ఇవాళ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆరోపణలపై జ్ఞాపిక ప్రొడక్షన్ సంస్థ స్పందించింది. సంస్థపై బహిరంగంగా వచ్చిన విమర్శలు, ఆరోపణలు అనవసరమని ఒక ప్రత్యేక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. తమ సంస్థ ఎప్పుడు న్యాయ పద్ధతుల్లోనే పారదర్శకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. జ్ఞాపిక ప్రొడక్షన్స్ నిత్యం కలకాలం గుర్తుండిపోయే నాణ్యమైన కంటెంట్ అందించేందుకే పనిచేస్తోందని, క్షుద్ర ఆరోపణలతో తమను టార్గెట్ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. దాంట్లో నాకు సాంగ్ సెలెక్షన్లోనే బయాస్ చేశారు. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు, నాకు నచ్చిన పాటలు, నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు. బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను. మా ఈటీవీ క్రియేటివ్ టీమ్ అండ్ జ్ఞాపిక క్రియేటివ్ టీమ్ అంటే అనిల్ గారు అండ్ టీం అందరూ కలిసి వాళ్ళు ఒక 4 జోనర్స్ సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ షెడ్యూల్. ఆ 4 జోనర్స్ని మనం కంటెస్టెంట్స్ పిల్లలందరికీ పంపిస్తాము. వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన ఛానల్కి ఉన్న రైట్స్ని, ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం, మేము ఇవ్వము. వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి 6 సాంగ్స్ ఇస్తారనమాట. ఆ 6 సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ లేకుండా చూస్తాం. అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన 6 పాటల్లోంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. సో ఇది ఒక క్లారిటీ. ఈ 6 పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సల్స్కి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయడం జరుగుతుంది. ఇది సాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండి. ఇందులో మేము ఎవరికి ఏమి బయాస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా. అంటే పిల్లలు పంపించిన పాటల్లోంచి సెలెక్ట్ చేసి వాళ్ళ పాటని మేము ప్రజెంట్ చేయటం, వాళ్ళు ప్రిపేర్ అయిన పాటని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సల్స్ కూడా ఈటీవీ చాలా స్పెండ్ చేసి వాళ్ళకు ఒక 2 days ముందు మొత్తం ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఆ పాట షూట్ రోజు పాడేలాగా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇంత దాంట్లో జరిగే ప్రాసెస్ని చాలా సింపుల్గా పాట సెలెక్షన్లో బయాస్ జరిగింది అని చెప్పి ప్రవస్తి గారు అన్నారు. సో ఇది క్లారిటీ అండి. సో అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి. అంటే మేకోవర్లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి ఇవి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్కి పంపించడం జరుగుతుంది. ఆ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ ఎవరి చాయిస్ లేదు, పాటదే చాయిస్. పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాం తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు. మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది. అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికార బృందం జపాన్లోని హిరోషిమాను సందర్శించింది. పర్యటనలో భాగంగా వారు హిరోషిమా డిప్యూటీ గవర్నర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లీన్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక మార్పిడి, ఆటోమేటిక్ కారిడార్ ఏర్పాటు తదితర అంశాలపై లోతుగా చర్చించారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం, టెక్ ట్రాన్స్ఫార్మర్ వంటి విషయాలపై కూడా అధికారి స్థాయిలో చర్చలు జరిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని తీవ్రంగా అప్పుల పాలు చేశారన్న కారణంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ ప్రజల కోసం పోరాడకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలవకూడదనే ఉద్దేశంతోనే బీజేపీతో బీఆర్ఎస్ గా వ్యవహరించిందని ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో లేచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తమ పాలన ప్రజల మద్దతుతో మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిజాం సాగర్ దాదాపు 17 టీఎంసీలు కుదించుకుపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే 1970లో ఆయకట్టు హైట్ ని పెంచి 2 మీటర్లు ఆయకట్టు హైట్ పెంచి దాదాపు 12 నుంచి 17 టీఎంసీలు నీటి నిల్వ కోసం ఖర్చు చేయడం జరిగింది. నేను నిన్న పెద్దలందరూ విజ్ఞప్తి చేశాను. నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ ఉన్న సిల్ట్ని సెడిమెంటేషన్ తీసేస్తే నిజాం సాగర్ కూడా దాదాపు 1.5 ఎకరాలు అదనంగా ఆయకొట్టే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2.5 లక్షల పైచులకు ఎక్కువగా పారించే అవకాశం ఉంది. ఆ దశగా
రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాం. రైతే దేవుడు, రైతు చల్లగా ఉంటే మనం సంక్షేమంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది. ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతులకేదో మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో 2-3 ఉదాహరణలు మీకు ఇస్తాను. బీఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల చేసిన నిర్వాకం, రైతు కుప్పల మీద, రైతులు వరి కుప్పల మీద వేసి చూసి ప్రాణాలు ఇడిచిన సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ రాష్ట్రంలో. ధాన్యం అమ్మకానికి వచ్చి గంజులో దినాల తరబడి వేచి చూసి ప్రాణాలు అడిచిన సంఘటనలు మర్చిపోలే. రైతులకు బేడీలేసిన సంఘటన మర్చిపోలే. రైతుల మీద విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేసిన సంఘటన మర్చిపోలే. అన్నిటికి మించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే వారికి పరిపూర్ణ మద్దతు ఇచ్చినట్టు సంఘటన కూడా మర్చిపోలే. మనం దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం, మేము గౌతమ్ నగర్ లో ఒక దళిత కుటుంబంలో సన్న బియ్యం భోజనం చేసి వస్తా ఉన్నాం. యావత్ దేశం మన వైపు చూస్తున్నటువంటి ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా పార్టీ డిసిప్లినరీ కమిటీ వేటు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టెక్కలిలో పార్టీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ కు మద్దతుగా ఇవ్వకపోవడమే శ్రీనివాస్ పై చర్యలకు దారితీసిందని సమాచారం. అంతేకాక కుటుంబ సమస్యలు, పార్టీలో తీవ్ర అసంతృప్తి కూడా ఈ నిర్ణయానికి దారి తీసినట్లు చెబుతున్నారు. దీంతో టెక్కలిలో వైసీపీకి తీవ్ర దెబ్బ తగిలిందన్న భావన ఏర్పడింది. క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావడంలో జాప్యం, గ్రూప్ రాజకీయం ఈ వేటకు మూల కారణంగా కనిపిస్తోంది. దీంతో దువ్వాడ డైనమాలో ఉన్నారు. ఇక నుంచి ఆయన రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత పౌరసత్వం లేని రమేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వ జీతాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నైతికంగా, చట్టపరంగా తగదని స్పష్టం చేసిన నారాయణ ఆయన తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవిని అడ్డుపెట్టుకుని అనేక వ్యాపారాల్లో లాభాలు పొందిన చెన్నమనేని ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారని మండిపడ్డారు. పౌరసత్వ వివాదం మధ్య ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని తాము క్షమించబోమని హెచ్చరించారు. వేములవాడలో పోటీ చేసి గెలిచినటువంటి చెన్నమనేని రమేష్, ఆయన పౌరసత్వం లేదు, ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు, న్యాయ వ్యవస్థను మోసం చేశాడు, పలు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అనేక ప్రకారాల లబ్ధి పొందాడు. ప్రభుత్వ వేతనంతో పాటు ఆయన పలుకుబడి ఉపయోగించుకొని కోట్లాది రూపాయల వ్యాపారం చేసుకున్నాడు. చివరికి ఆయన నువ్వు పౌరుడు కాదని చెప్పేసి కోర్టు తేల్చేసింది. అయితే సుప్రీంకోర్టు మొదలుకొని హైకోర్టు దాకా దాదాపుగా 10 ఏళ్లు అటు ఇటు తిప్పించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు, ఇటు న్యాయ వ్యవస్థను మోసం చేశాడు. చివరికి ఆయన పౌరుడు కాడని తేలింది. ఎవరైతే కేసు వేశారో పేరు శ్రీనివాస్, ఆయనకు కోర్టు ఖర్చుల కింద 25 లక్షలు కట్టించమని చెప్పి కోర్టు చెప్పింది. దీన్ని బట్టి కోర్టు ఖర్చుల కోసం ఇప్పించినటువంటి కోర్టే ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఆయన న్యాయ వ్యవస్థను మోసం చేశాడు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు, ఈ దేశ పౌరుడు కాదు, విదేశీ పౌరుడు. అలాంటి వాడు మోసం చేస్తే అతని దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యేగా ఉండగా ఏం అనుభవించాడో, ప్రభుత్వం చేసి ఎంత జీతాలు పొందాడో అది మొత్తం తిరిగి వెనక్కి ఇవ్వాలి. అదే సందర్భంలో ఆయన ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకొని అనేక కోట్ల రూపాయల లాభేదాలు పొందాడు. ఇవన్నిటికీ ఆయన పనిష్మెంట్ గా శిక్ష పడాలి. ఒకటి, ఆర్థికంగా లబ్ధి పొందిన మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాలి. 2, మోసం చేసినందుకు చీట్ల కింద అతని కేసు బుక్ చేయని చెప్పేసి మేము కోరుతున్నాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయిస్తాం.
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు. తొలుత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను న్యాయస్థానానికి తరలించారు. ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులను మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.